గత కొంతకాలంగా మళ్ళీ బుల్లితెర మీద తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ అదే నటనని మళ్ళీ రాష్ట్ర ప్రజలకి చూపించాలి, నేను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను, నన్ను మర్చిపోతారేమో అనుకొని సడన్గా తాడేపల్లి ఆఫీస్లో దిగిపోయిందండి మన డైమండ్ రాణి అయినటువంటి రోజా మేడం గారు. వచ్చి అక్కడ చెప్పిద్దండి, నారాసుర పరిపాలన నడుస్తుంది, మనం సత్యభామలుగా మారాలి అని మాట్లాడుతుంది. ఏమో సత్యభామ, జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు, అంతేనా? ఏమ్మ రోజా మేడం గారు, నువ్వు సత్యభామ మరి జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు అనుకోవాలా? జనాలు ఇంకో మాట అంటున్నారులే, జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు అనుకోవడం కంటే దాని ముందర నీ చేర్చుకుంటే కనుక ప్రశాంతంగా ఉండిద్ది. వద్దులే, నేను మాట్లాడితే అదో రకంగా ఉండిద్ది అంటారు జనాలు, అందుకని మాట్లాడటం తగ్గిద్దాం అనుకుంటా కూడా. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటంటే మాత్రం ఒక్కసారి నీకు హలో చెప్పాలనుంది. వచ్చిందండి మన వగలమారి స్క్రిప్టెడ్ డైలాగులు మాట్లాడే మన రోజా మేడం గారు వచ్చారు. ఒక్కసారి ఆ రోజా మేడం గారు ఏం మాట్లాడుతున్నారో వింటూ విశ్లేషణ అయితే చేద్దామండి. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. ఏముంది? కాన్ రాకపోతే కనుక మళ్ళీ కాలంలో కలిసిపోయావు అనుకుంటారేమోనని చెప్పి వచ్చి ఉంటావులే, అంతకు మించి కారణాలు ఏం లేవు. పైపెచ్చు షూటింగ్ గ్యాప్ వచ్చింది అందుకని చెప్పి వచ్చి ఉంటావు, అంతేనా? చెప్పేండు. అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఏ తరమైన బాధ్యత? రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. ఏందమ్మా మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జగనాసుర పాలన జరిగి రాష్ట్రం అంతా జగనాసురుడు పోయి సంవత్సరం అయిపోయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో వచ్చి నువ్వు నరకాసుర పాలన అంటే గనక ఎవరు నమ్ముతారమ్మా? ఎమ్మ డైమండ్ రాణి, ఎవరు నమ్ముతారు? నువ్వు నమ్మించడానికి వచ్చేసావా బయటికి? నువ్వు నమ్మించడానికి వచ్చావా? షూటింగ్ గ్యాప్ వచ్చిందా? ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఈసారి షూటింగు? నువ్వు చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈటీవీలోకి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేసావు. జబర్దస్త్లోకి మళ్ళీ ఎంటర్ కావడానికి మల్లెమాల వాళ్ళు నిన్ను మెడబెట్టి బయటకు గెంటేసినంత పని చేస్తే కనుక వెళ్ళి ఇంకో ఛానల్లో పడ్డావు. నేను ఓపెన్గానే చెబుతున్నా, మల్లెమాల టీం వాళ్ళు నిన్ను మెడబెట్టుకొని బయటకు గెంటేస్తే వెళ్ళి వేరే ఛానల్లో పడ్డావు. నీ బతుకు జనాలకు తెలియదు అనుకో, మాకు చాలా తెలుసు. ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నావో, ఎవరెవరి కోసం అవకాశాల కోసం ఎవరెవరి కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటున్నావో అందరికీ తెలుసు. నాకు ఛాన్స్ ఇవ్వండి, 5 సంవత్సరాలు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి నాకు అని చెప్పి అంత బతిమలాడుకుంటున్నావో అందరికీ తెలుసు. బయటకు వచ్చి నారాసుర పాలన నరకాసుర పాలన అని పిచ్చివాగుడు వాగమాకు. తర్వాత నీ బతుకు బస్ స్టాండింగ్ అయింది చెబుతున్నా గ్యారంటీగా. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏం బిగెత్తా చెప్పు ఒకసారి. ఏం బిగెత్తా? మనం బిగించినవి వేరు కదా, ఏమ్మా రోజా? నువ్వేం బిగించావు మర్చిపోయావా? టీటీడీ దర్శనం టికెట్లు బిగించావు. ఆ బిగించిన డబ్బులతోటి ఒక ఇంటిని బిగించావు, ఒక కారుని బిగించావు. అంటే ఇందాక నువ్వు బిగించిన వేరంటే కనుక మా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. నువ్వు బిగించిన ఇయ్యే అని చెబుతున్నా, బాగా బిగించావుగా. ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా? ఎమ్మ రోజా వద్దు, మాట్లాడితే కనుక నాకు ఇంకో రకంగా వెళ్ళిద్ది. నువ్వు బిగించినవన్నీ వేరు మహాతల్లి. మహామహులే కంగు తిన్నారు నీ మందరం నీ బిగింపుడు చూసి.
అమ్మ నాయనో ఇంత బిగిచ్చేసిందా అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డాడుగా. సరే కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలందరూ సత్యభామలు అయితే కనుక కృష్ణుడు ఎవరో? సజ్జల రామకృష్ణారెడ్డా, జగన్మోహన్ రెడ్డా, లేదంటే అంబటి రాంబాబా కృష్ణుడు? ఒకటో కృష్ణుడు ఎవరు, రెండో కృష్ణుడు ఎవరు, మూడో కృష్ణుడు ఎవరు? వీళ్ళల్లో ఎవరి స్థానం ఏంటి చెప్పు రోజా. వద్దులే, నాకు నిన్ను ఏదన్నా అనాలంటే కనుక మహిళ అయిపోతున్నావు, అంతకుమించి ఏమనలేకపోతున్నాను. ఇందులో మొదటి కృష్ణుడు ఎవరు, రెండో కృష్ణుడు ఎవరు, మూడో కృష్ణుడు ఎవరు? మీరందరూ సత్యభామలు అయితే కనుక కృష్ణుడు ఎవరు? దీనికి సమాధానం చెప్పమ్మా రోజా, ఇంకా మాట్లాడమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో తమరు వెలగబెట్టింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి వెలగబెట్టింది ఇంతకు మించి ఏమన్నా చేశాడా? నువ్వు చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినాయి కదా. అరాచకాలు, అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు, మానభంగాలు. అరే దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే రాజమండ్రిలో ఒక మహిళని వ్యవస్థరణ చేసి దారుణంగా మానభంగం చేసి అదే పోలీస్ స్టేషన్ ముందర పడేసిన వ్యక్తుల్ని పట్టుకోవటం చేతకాల. దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని చెప్పి మీరు గప్పాలు కొట్టుకున్న రోజు, మీరు కాళ్ళు ఎగరేసిన రోజు ఆ వాళ్ళని పట్టుకోవటం మీ వల్ల కాల. నువ్వు మాట్లాడుతున్నావా దారుణాలు, అఘాయిత్యాల గురించి? ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఒకడు అఘాయిత్యం చేశాడంటే కనుక తెల్లారిపోతున్న ఎక్కడో చోట వాడి బాడీ కనబడుతుందమ్మా. అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి. అందుకనే క్రైమ్ రేట్ చాలా తగ్గింది, మహిళల మీద దాడులు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే కనుక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసామని చెప్పి నిరూపితమయ్యే లోపే మనకు కాలం తీరిపోతుంది. ఇదివరకులాగా లేదు పరిస్థితి అని చెప్పి అర్థమైపోయి, గడిచిన 5 సంవత్సరాలలాగా లేదు పరిస్థితి అని అర్థమైపోయి అక్కడ కామాంధులందరూ పైన కింద మూసుకొని కూర్చున్నారు. అది నీలాగా బరిదెగించి ఎవరు ఏ దమ్ముంటే నన్ను ఏమన్నా రేప్ చేస్తారా అని ఎవరు అడగట్లా. అక్కడ నువ్వంటే అడిగావు, ఎందుకంటే మనం ఆడాళ్ళం కాదు కాబట్టి. అంతేనా రోజా? ఆడాళ్ళు అయితే కనుక ఎవరు ఆ మాట అడగరమ్మా. నన్ను ఏమన్నా రేప్ చేస్తారా, చంపేస్తారా, రేప్ చేస్తారా అని అడిగావు. ఆడాళ్ళు ఎవరు నన్ను ఏమన్నా రేప్ చేస్తారా అని అడుగుతారా? అడగరు. మహిళలు అయితే అడగరు. నువ్వు మహిళవో కాదో నీకే తెలియాలి. సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఇప్పుడు గమనిద్దాం అమ్మా. ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ పెంపు జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు, అది అమలవుతుంది. దాదాపు 94% అనేది అమలవుతుంది. 6% ల్యాబ్స్ అనేది ఉంది, దాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇంకో విషయం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇంకా చూస్తే కనుక తల్లికి వందనం నెక్స్ట్ మంత్ నుంచి, రైతు భరోసా కూడా ఈ మంత్ నుంచే అమలవుతున్నాయి. ఇక ఉచిత బస్సు అంటారా, అది ఆల్మోస్ట్ ఇంకొక 3 నెలల్లో అమలయ్యే అవకాశం ఉంది. ఇవే కదా చెప్పనిది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, అదేం హామీల్లో లేదు కదా, ఓపెన్ చేశారు కదా. మరి ఇంకేంటి నీ బాధ? అంతేలే, మనం లెగిస్తే కనుక చెన్నై లేదంటే హైదరాబాద్లో కూర్చుంటాం. ఎప్పుడో ఒకసారి ఫ్లైట్లో అలా వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతే కనుక రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు మా తల్లి నీకు. ఒకడిస్తాడు స్క్రిప్ట్, అక్కడ ఆ స్క్రిప్ట్ పేపర్లు చూస్తా చదవటం కాదమ్మా, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి చెప్పు కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్ కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. రా గ్రామాల్లోకి రండి.
నిజంగా ధైర్యం ఉండి గ్రామాల్లో తిరిగే దమ్ము ధైర్యం ఉంటే కనుక రండి, కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. ఏంటి కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడా? మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడా? ఒకే ఒక్క హామీ గురించి అడుగుతాను నేను. మద్యపాన నిషేధం చేస్తేనే మాకు ఓటేయండి అన్నాడు. అది చేసిన తర్వాతే, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓటు అడగటానికి అని చెప్పి నేను వస్తానని చెప్పి నువ్వు వాగావా లేదా? వాగావు కదా. మరి ఏమైంది మద్యపాన నిషేధం? ఏమైంది? ఇప్పుడు దాని మీదగా పెద్ద స్కామ్ జరిగి జగన్మోహన్ రెడ్డికి కోటకి ఎంత వచ్చింది, ఆ కోటకి ఏ మార్గాల ద్వారా వచ్చింది అనేది తవ్వుతున్నారు కదా. 1, 2 100 కోట్ల 1000 కోట్ల 1,00,000 కోట్ల దాకా అంటున్నారు. అది ఎంతవరకు స్కామ్ అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఈ మాత్రం దోపిడీ అసలుకి ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు కూడా. 100-150 కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం స్కామ్నే తలదన్నే విధంగా దాదాపు ఇప్పటికీ తెలుస్తున్న దాని ప్రకారం 3,500 కోట్ల స్కామ్ అంటున్నారు. అందరికీ తెలుస్తున్న బయటకు వస్తున్న వార్తలు. కానీ అంతర్లీనంగా వస్తున్న వార్తల ప్రకారం 35,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక లిక్కర్లోనే. నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు? అన్నీ అమలు చేశాడా? నిజంగానే కులం చూడకుండా మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డికి అమలు చేసింది ఒకటే, హింస. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఓసీ కానీ ఎవరికైనా సరే సమానంగా పంచాడు ఆ హింసని. నోరు తెరిచి ప్రశ్నిస్తే గనక వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి కొల్ల బొడిపించాడు. అది జగన్మోహన్ రెడ్డి అందరికీ సమన్యాయం చేసింది మాత్రం ఒక్క దాంట్లోనే. రోజా, నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు బయటకు వచ్చి అందరికి అన్నీ చేశాడని? గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. ప్రతి ఒక్క మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే చెప్పు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారా? వెళ్దాందా వెళ్దాం. నగరి నువ్వు మేకప్ లేకుండా రా. ఎందుకంటే మేకప్ ఉంటే నిన్ను గుర్తుపడతారు కాబట్టి నువ్వు మేకప్ లేకుండా రా. సరదాగా ఒక ఆటోలో వెళ్దాం. సరదాగా నువ్వు కొబ్బరి బొండాలు తాగి డబ్బులు ఎగ్గొట్టావే ఆమె దగ్గరికి కూడా వెళ్దాం. గుర్తుందా రోజా? కొబ్బరి బొండాలు తాగి డబ్బులు ఎగ్గొట్టావే ఆమె దగ్గరకు కూడా వెళ్దాం. వెళ్ళి అడుగుదాం, ఏమ్మా జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు అన్నీ వచ్చినాయి అంట, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎత్తే ఎటు వెళ్ళిపోయిందో తెలియట్లేదంట, పాపం ఇలా అనుకుంటున్నారంట కదమ్మా అని చెప్పి అడుగుదాం. ఏ రోజా? మేకప్ లేకుండా రా. నువ్వు మేకప్ లేకపోతే జనాలు నిన్ను గుర్తుపట్టరు. మేకప్ వేసుకున్నావు అనుకో గుర్తుపడతారు మళ్ళీ. నువ్వు మారు వేషంలో అవసరంలా, మేకప్ లేకుండానే రా. జనాలు గుర్తుపట్టరు, నిజాలు చెప్పేస్తారు. వచ్చే దమ్ముందా? సింపథైజర్లు అనుకుంటున్నారా? సిగ్గుండాలి రోజా మనం చెప్పటానికి. సిగ్గుపడు రోజా కొంచెమైనా సరే. అబద్ధాలు చెప్పేటప్పుడు సిగ్గుపడు కొంచెం. ఎంతకాలం అని అబద్ధాలు చెబుతూ ఉంటారు. తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. ఏం మోసం? వాళ్ళకి కూడా అమ్మఒడి లేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆడదాని అయిపోయావు అని నేను ఆ మాట అనలేకపోతున్నాను. ఏం కట్టగట్టి ఇచ్చాడు మహిళలకి? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 1 సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి మరుసటి సంవత్సరం ఏదో కారణాలతో తీసేశాడు. ఈ సంవత్సరం వచ్చిందంటేనే మరుసటి సంవత్సరం వాళ్ళకి రాలే, ఏదో కారణాలు చెప్పి తీసేశాడు. కాసేపు లింక్ ఉందంటాడు, కాసేపు లింక్ లేదంటాడు. ఎంతమందిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అమ్మఒడి ఇచ్చింది 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం సగం మందికి పడింది, సగం మందికి పడలా. ఇంకెప్పుడు ఇచ్చింది? అసలు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదంటండి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తాడు, మన జగనన్నకే ఓటేయండి అని చెప్పి మన భారతీయ వదిన చెప్పలేదా? ఏంటి మర్చిపోయినావా? ఏమి రోజీ మర్చిపోయినావా? ఏమి రోజా మర్చిపోయినావా? భారతీయ వదిన చెప్పినది కదా, జగనన్నకు ఓటేస్తే గనక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తాడని చెప్పింది కదా, మర్చిపోయినా?
15,000 అని చెప్పి చివరికి 13,000 వేసాడా? చివరి సంవత్సరం అది కూడా వేయలేదా? 3 సంవత్సరాలు ఫస్ట్ సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 1,500 కట్టింగు 13,500, మూడో సంవత్సరం 13,000, నాలుగో సంవత్సరం వచ్చేదానికి 6,000 నుంచి 9,000 వరకేనండి జనాలందరికీ పడింది. మిగతా డబ్బు ఏమైపోయిందో తెలియదు, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళిందో కూడా తెలియదు. ఇది జరిగిన మోసం. నువ్వు కూడా మాట్లాడుతున్నావు రోజా. నీ పిచ్చి కథలు ఆపితే కనుక పద్ధతిగా ఉండిద్ది. ఒకసారి నిజంగానే వెళ్దాము అనే ఆశ కనుక నీకుంటే కనుక వెళ్దాం పద, వితౌట్ మేకప్ వెళ్దాం పద. జనాలందరూ నిన్ను ఊరికిచ్చి కొట్టకపోతే గనక రోజా, నీ నగరిలోనే నిన్ను గనక ఉరికిచ్చి కొట్టకపోతే గనక అప్పుడు చూసుకుందాం. ఏమా రోజా? మేకప్ లేకుండా రావాలి. కాకపోతే నువ్వు వస్తావా? ఆ దమ్ముందా? వెళ్ళి అడుగుదాం, గ్రామాన్ని అడుగుదాం, సందుని అడుగుదాం, వీధిని అడుగుదాం. మేకప్ లేకుండా వస్తే కనుక మాట్లాడుకుందాం. సరే రోజా, అయితే ఉంటా మరి.